గుర్తుపెట్టుకోండి, ఒక ఆడది మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం బ్రతిమిలాడి ఎవరిని కూడా మీ జీవితంలో ఉండాలి అని ఎప్పుడూ కోరుకోవద్దు. అసలు ఆశపడొద్దు కూడా. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుంచి స్వచ్ఛంగా రావాలి. అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొద్ది కాలమే. ఆ తరువాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపినా సరే, మీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధని నువ్వు తెలిపినా సరే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతారు. బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తో లాగిపెట్టి కొట్టడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని నువ్వు చంపాలని చూసినా అది చావదు సరికదా. మన చెంపల్ని మనమే చావగొట్టుకున్నట్లవుతుంది. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకి దిగుతూ ఉంటారు. అలాంటి వారితో నువ్వు వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా నువ్వు ఉండడమే మంచిది. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. చనిపోయాక ఫోటో మాట్లాడదు అని తెలిసినా సరే ఫోటోలపైన ప్రేమ కురిపిస్తారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా ఒక్క ముద్ద తినిపించకుండా, శవం తినదు అని తెలిసి కూడా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్నాలు పెడతారు. మనిషి విలువ మరణిస్తే కాని ఎవ్వరికీ అర్థం కాదు. ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనక ఉన్న కాళ్ళకి అవమానం లేదు, తాను వెనకబడ్డానని. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు వాటి స్థానం కొద్ది క్షణాల్లోనే మారుతుంది అని. మన జీవితం కూడా అంతే. మనకన్నా ముందు వాళ్లను చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనక వాళ్లను చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే అని తెలుసుకో. ఎందుకంటే అవి ఏ క్షణమైనా సరే మారిపోవచ్చు కదా. మన రథ సారథితో, కాపలావాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్లతో కనుక శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా సరే ఎటు నుంచైనా మనకు హాని చేస్తారు. ఒక్కో సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనక ఎంత బలముందో ఎవరికి తెలుసు. రావణుడంతటి వాడే హనుమంతుణ్ణి తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఎవ్వరూ చూడలేదు అని, తప్పు చేయరు అని, అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండూ పెద్ద ముప్పే అని తెలుసుకో. ఎందుకంటే అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం ఎంతో మేలు కదా. నువ్వు తప్పులు చేసి అడ్డమైన వెధవల ముందు తలదించుకుని నువ్వు బ్రతకడం కంటే నీతిగా నికరంగా 4 రోజులు బ్రతికినా చాలు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పే గుణం ఉన్న వృద్ధులతో చాలా జాగ్రత్తగా ఉండండి. నోటి దురదతో ఏవేదో చెప్పి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళ మధ్య మనస్పర్ధలు కలిగించి శాశ్వతంగా విడదీసేస్తారు. చివరికి అయ్యో రామా నేనేమన్నాను అనేస్తారు. అలానే చిన్న చిన్న విషయాల్లో మీరు జోక్యం చేసుకొని గోకి గీకి గొడవ పెట్టుకునే వారికి దూరంగా ఉండండి. ప్రతి దానిలో తప్పులు వెతికి తిట్టేవారి వల్ల మీలో ఆత్మవిశ్వాసం శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అనుమానం, భయంతో ఏ పని చేయబుద్ధి కాదు, పిచ్చివాళ్ళైపోతారు. నీ దగ్గర ఉన్న ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చొని తింటే కొండలు సైతం కరిగిపోతాయని తెలుసుకో. అందాన్ని చూసి ఎప్పుడూ కూడా ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే కదా. కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అందవు కదా మనకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పతనమయ్యే వరకు. నీకు ఏమీ లేదని ఎప్పుడూ బాధపడకు.
తక్షణమే బ్రతకడానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు. మంచి మాటలు చెప్పినంత మాత్రాన విన్నవారు మారిపోతారా అని కొందరు అపోహపడుతూ ఉంటారు. మారిపోయే విషయం కాదు, కానీ మంచి మాటలు చెప్పకపోతే ఇంకాస్త చెడిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. వైద్యుడు ఇచ్చే ఔషధం రోగాన్ని తగ్గించకపోవచ్చు, కానీ అది మరింత ముదరకుండా చేస్తుంది. కాబట్టి ధనంతో చేసేది మాత్రమే సాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగుని నింపుతాయని తెలుసుకో. భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. ఒక తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్గా అనిపిస్తుంది. సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా నీకు దానం చేయాలనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు నువ్వు కూర్చుంటే మనం చదివిన చదువంతా కూడా దండగే అనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం, సేవలు ఏవీ అస్సలు కనిపించవు కూడా. ఒక స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా అనిపిస్తుంది. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే అని తెలుసుకో. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరుని ఖచ్చితంగా మారుస్తుంది. అచ్చం మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరుని పూర్తిగా మారుస్తారు. ఇంట్లోనే నీకు శత్రువులుంటారు. నిన్ను నీకు కాకుండా చేస్తారు. నిన్ను ఒక తిక్కలోని చేసి తమ చుట్టూ తిప్పుకుంటారు. సెంటిమెంట్ అనే సెంటు పూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే చంపేస్తుందేమో అని కొట్టి మనమే చంపేస్తాం. తల్లిదండ్రుల ఫోటోలో ఉంటే దండేసి దండం పెడతాం. అదే ప్రాణాలతో ఉంటే అన్నం కూడా పెట్టాం, వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికున్న వాడికి చేయూతను కూడా ఇవ్వం. రాయిలో దైవత్వం ఉంది అని మనం అందరం తెలుసుకున్నాం, కానీ మనిషిలో మానవత్వాన్ని అస్సలు గుర్తించలేకపోతున్నాం. అసలు జీవం లేని వాటిపైన భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది. కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడిని చూసి ఎప్పుడూ కూడా అస్సలు బాధపడకు. వాడికి ఉండాల్సిన తలపోట్లు వాడికుంటాయి. కంటి నిండా నిద్రుండదు, కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు, కూర్చుంటే కుదరదు. వాడు నీలా భార్యా బిడ్డలతో కాలక్షేపం చేయలేడు. నీలా నలుగురు మిత్రులతో కూర్చొని సరదాగా ముచ్చట్లు కూడా పెట్టలేడు. పండుగ వస్తే ఊరు వెళ్ళలేడు, పనిలో పడితే ఇంటికి పోలేడు. ప్రతిదీ కూడా లాభ నష్టాలతో చూస్తాడు. మరి దేంట్లో వాడు నీకన్నా గొప్పవాడు? కోట్లు ఉన్నవాడిని చూసి బాధపడకు. వాడికి ఉండాల్సిన తిప్పలు వాడికున్నాయి. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి పూర్తిగా నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇది నేటి సమాజం తీరు. కొందరు తీయగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. మన బంధువుల క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా ఆసక్తిగా అడుగుతుంటారు. మనకు కాసింత ఓదార్పుగా అనిపిస్తుంది. తీయటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తారు. మన చేతే అన్ని పనులు చేయించుకుంటారు. కానీ మనకు వారితో అవసరం వచ్చినప్పుడు అడిగితే అంతే తీయటి మాటలతో తప్పించుకుంటారు. కానీ నిజాయితీపరుడు లేని ప్రేమను ఎప్పుడూ నటించలేడు. కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయలేడు. తను సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేడు.
తనకు వీలు ఉన్నంత సహాయం చేస్తాడు, లేదా అలానే మౌనంగా ఉండిపోతాడు. ఒక ఆడది మెయింటైన్ చేయాలనుకుంటే డబ్బున్న వాడిని, అందగాడిని చూసుకుంటుంది. అదే భర్తతోనే జీవితం అనుకుంటే వాడు తాగుబోతే అయినా, వ్యభిచారి అయినా సరే, అందంగా లేకపోయినా, రోగాలు ఉన్నా సర్దుకొని కాపురం చేస్తుంది. వాళ్ల కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మరీ కష్టపడి సంపాదించి సాకుతుంది కూడా. ఎందుకంటే ఒక ఆడది ప్రేమిస్తే అమ్మ కూడా గుర్తుకు రానంతగా అంతలా ప్రేమిస్తుంది. అదే ఆడది ద్వేషించడం మొదలెడితే మళ్ళీ ఆమె ప్రేమను పొందడానికి మరో జన్మెత్తిన నీకు సరిపోదని తెలుసుకో. ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది. దుఃఖం వెనుక సుఖం, కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఓర్పు లేని సంసారం అనేది, పొదుపు అదుపు లేని జీవితం గాలిలోని దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. కాబట్టి గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు? భయం నీ బలహీనత కాకూడదు, ధైర్యమే నీ బలమవ్వాలి అని తెలుసుకో. కళ్ళతో చూసేదంతా నిజం కాదు, చెవులతో వినేదంతా నిజం కాదు. బయటకు కనిపించేది చూసి ఒకరు చెప్పేది విని నిజమని ఎప్పుడూ నమ్మద్దు. మనకు తెలియనివి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు విన్న ప్రతిదీ నిజమని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ప్రతి విషయానికి 3 కోణాలు ఉంటాయి. అందులో 1 వినేవారిది, 2 చెప్పేవారిది, 3 నిజానిది. ఒక సీతాఫలంలో ఎన్నో విత్తనాలుంటాయి. కానీ ఆ విత్తనాలన్నీ మొక్కలుగా మారలేవు కదా. ఏ విత్తనమైతే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకొని భూమి పొరల్లో ఉంటుందో, ఇక ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షంలా మారుతుంది అని తెలుసుకో. అలానే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ, వచ్చే దుఃఖాలను సహిస్తూ, కలిగే కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారో, ఇక వాళ్లే విజేతగా మారుతారు. నిందిస్తున్న వారందరినీ కూడా ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలనే నిందించేవారు ఉంటారు, మీకు మంచి జరగాలని నిందించేవాళ్ళు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవాళ్ళు ఉంటారు, ప్రతీకారం కోసం కూడా పొగిడేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను అంతర్మదనం చేసుకొని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. అర్థమవుతుంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.